హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు రాజ్మా చావల్ రెసిపీ చూస్తాం, ఆథెంటిక్ స్టైల్లో ఎట్లా చేయాలని. రాజ్మాని 7 నుంచి 8 గంటల సేపు ఊరబెట్టి ఇది సైజుకి వచ్చిన తర్వాత కుక్కర్లో వేసి ఉప్పు, పసుపు, ఆయిల్, జింజర్ గార్లిక్ పేస్ట్, బే లీఫ్, సినమన్, క్లోవ్, క్యారమన్ అంతా వేసి మళ్ళీ చిల్లీ పౌడరు మూత పెట్టేసి విసిల్ పెట్టాలి. 7 to 8 విసిల్ వచ్చేదాకా బాగా ఉడికించుకోవాలి. ఆ ఉడికింది ఎట్టంటే కొంచెం అమ్మికినప్పుడు మీకు సాఫ్ట్గా ఉండే మాదిరిగా ఉడకపెట్టుకోవాలి. అవతల ఇది సైడ్లో పెట్టేసి కడాయి ఆన్ చేసి దాంట్లో బటర్ ఎంత క్వాంటిటీ కావాలో మీకు అంత వేసుకోండి. కొంచెం నేను బటర్ అండ్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అవతల జీరా వేసుకోవాలి. జీరా వేసేసి బాగా అది కొంచెం సార్ట్ అవుట్ చేసి 2 to 3 బిగ్ ఆనియన్స్ని బాగా పొడిగా చాప్ చేసుకొని దాన్ని అండ్ 2 గ్రీన్ చిల్లీస్ని ఫైన్గా చాప్ చేసుకొని బాగా సార్ట్ అవుట్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో సార్ట్ అవుట్ చేసుకొని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ దాంట్లో కొంచెం వేసాం కదా, దీంట్లో కొంచెం వేసుకుంటాము. వేసేసిన తర్వాత కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను వచ్చి కాశ్మీరీ చిల్లీ వాడుకుంటా. నార్మల్గా మా ఇంట్లో కొట్టే చిల్లీ పౌడర్ వేసుకున్నా. సాల్ట్ కొంచెం, ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో వేసున్నాను. దీంట్లో కొంచెం సాల్ట్, కొరియాండర్ పౌడర్, గరం మసాలా, జీరా పౌడర్ వేసి బాగా కలుపుకొని తర్వాత బాగా మసాలా అంతా కలిపేసి ఆనియన్ అంతా బాగా కలిపేసిన తర్వాత మీకు బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది. ఆ ఆయిల్ తేలినప్పుడు కొంచెం నీళ్ళు పోసి బాగా ఇంకా సార్ట్ అవుట్ చేసినప్పుడు ఆ గ్రేవీ బాగా సాఫ్ట్గా ఆనియన్స్ అంతా సాఫ్ట్ అయిపోతుంది. ఆనియన్స్ బాగా సాఫ్ట్ అయ్యి మళ్ళీ ఆయిల్ వచ్చి బాగా బయట తెలిసే మాదిరి ఉడకపెట్టాలి. ఉడికిన తర్వాత టమాటోని ప్యూరే చేసుకొని అదొక 4 టమాటోస్ అలాగా మిక్సీలో కొట్టి ప్యూరే చేసుకునేసి దాన్ని ఎత్తి యాడ్ చేసుకున్న తర్వాత బాగా పచ్చివాసన పోయేదాకా బాగా సార్ట్ అవుట్ చేసుకుంటూ ఉండాలి. నూనె బాగా తేలిన తర్వాత ఈ కుక్కర్లో ఉడికిన రాజ్మాని దీంట్లో యాడ్ చేసుకొని బాగా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉడకపెట్టుకోవాలి. అది వాటర్ కొంచెం యాడ్ చేసి బాగా థిక్ అయ్యేదాకా బాగా కలుపుకోవాలా, ఉడకబెట్టుకోవాలి. ఉడికిన తర్వాత రాజ్మాని మీరు కొరియాండర్ లీవ్స్ వేసి అండ్ 1 టీ స్పూన్ గీ యాడ్ చేసి మీరు సర్వ్ చేసుకోవచ్చు. హాట్ రాజ్మా రెడీ. ఇది వచ్చి మీరు అన్నంతోనూ చపాతీకైనా గీ రైస్కైనా పర్ఫెక్ట్ అయిన రెసిపీ. ఇది ఆథెంటిక్ స్టైల్ రాజ్మా చావల్ రెసిపీ. ట్రై చేసి చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.